అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మజ సముద్రాల. ఈ 50 సంవత్సరాల వివాహ మహోత్సవ వేడుక ఎవరిదే అనుకుంటున్నారా? మా మేనమామ, మా అత్తయ్యలది. ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవిరా కలకల్లాడుతూ ఉన్నారు కదా. బంధుమిత్రులతో, వేద మంత్రాలతో, ఆయుష్ హోమాలతో, పురోహితుల సందళ్లతో ఇల్లంతా దేవాలయమా అన్నట్టుంది కదా. కొడుకు, కోతుళ్ళు, అల్లుళ్ళు, మనవల కళ్ళలో ఎంత ఆనందమో. కొడుకు కూతురు దండలు మార్చుకోవడానికి ఇస్తుంటే ఆ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలే వస్తున్నాయండి. వారి జన్మ చరితార్థమైనంత ఆనందం కదా. దేవుడు కళ్యాణం చేసిన తర్వాత ఆ మాలలతో మాల మార్చెని పెరుమాళ్ళు వచ్చెని అన్న పాటకు అనుగుణంగా అందరూ నృత్యాలు చేశారు. కొడుకు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు అందరు కలిసి వారికి పాదపూజ చేశారు. ఇంతకంటే జీవితాలకు కావాల్సింది ఏముందండి? కష్టాలు పడి పిల్లలను పెంచుకుంటాము. ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత చేసే ఇలాంటి సంబరాల వల్ల ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారండి. జై శ్రీమన్నారాయణ. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి